ఈ పర్టిక్యులర్ షార్ట్ అనేది మనం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గురించి ఆర్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ ఎస్‌డీఈ బేసిక్‌గా ఆర్ సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గురించి తెలుసుకుందాం ఆర్ అసోసియేట్ సాఫ్ట్‌వేర్ డెవలపర్. సో, బేసిక్‌గా ఏదైతే సాఫ్ట్‌వేర్ డెవలపర్ కోడింగ్ రాస్తారో యూజింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాళ్ళకి ఈ పర్టిక్యులర్ షార్ట్ అనేది. మీరు కనుక పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తోనే కెరియర్ స్టార్ట్ చేయాలి, అటు సైడే మా కెరియర్ ఉండాలి, అటు సైడే గ్రో అవ్వాలి అనుకుంటే ఈ పర్టిక్యులర్ షార్ట్‌ని లైక్ చేసి పెట్టుకోండి ఆర్ షేర్ చేసుకోండి ఆర్ సేవ్ చేసుకోండి. ఓకే. సో, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మీకొచ్చేసింది. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ మీకు 2 ఆప్షన్స్. ఒకటి బ్యాక్ ఎండ్ డెవలపర్‌గా వర్క్ చేయడం టు బిల్డ్ ఏపీఐస్ ఆర్ మైక్రో సర్వీసెస్. ఇంకొకటి ఫుల్ స్టాక్ డెవలపర్‌గా వెళ్ళడం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ ఎండ్ డెవలపర్ కింద మాట్లాడదాం. పైథాన్ మీకు ఆల్రెడీ వచ్చు. ఎస్‌క్యూఎల్ ఆల్రెడీ వచ్చు. ఎస్‌క్యూఎల్ అనేది కంపల్సరీ. ఓకే. ఎనీ డెవలపర్‌కి. అండ్ బ్యాక్ ఎండ్ కింద వెళ్ళాలి అనుకుంటే బ్యాక్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏపీఐస్ బిల్డ్ చేయడం, మైక్రో సర్వీసెస్ బిల్డ్ చేయడం లైక్ ఫాస్ట్ ఏపీఐ ఆర్ ఫ్లాస్క్. ఓకే. ఈ 3 సరిపోతాయా అంటే మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ బ్యాక్ ఎండ్ డెవలపర్‌కి సరిపోతాయి. ఇప్పుడు జెన్ఏఐ అండ్ ఎల్ఎల్ఎం టూల్స్ కూడా ఖచ్చితంగా ఇంక్లూడ్ అయితే చేసుకోండి. అంటే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి అనుకోండి. ఓకే. ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి? ఏఐ ఏజెంట్స్‌ని ఎలా బిల్డ్ చేయాలి? ఏజెంటిక్ ఏఐ వర్క్ ఫ్లోస్‌ని ఎలా బిల్డ్ చేయాలి? ఇది కూడా నేర్చుకోండి. ఇది ఫోర్త్ థింగ్. మీరు ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలపర్‌గా వెళ్దాం అనుకుంటున్నారు. యూజింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకుంటే మీకు ఖచ్చితంగా పైథాన్ వచ్చు, డిఎస్ఏ వచ్చు, ఎస్‌క్యూఎల్ వచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏమేమి యాడ్ చేయాలి అంటే ఫ్లాస్క్ ఆర్ జాంగో. ఎస్పెషల్లీ జాంగో నేర్చుకోవాలని నేను చెప్తాను. జాంగో నేర్చుకుని బేసిక్స్ ఆఫ్ అంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఈజీ కాబట్టి అది నేర్చేసుకుంటారు. అట్‌లీస్ట్ బేసిక్స్ టు ఇంటర్మీడియేట్ లెవెల్ ఆఫ్ జావా స్క్రిప్ట్ కూడా నేర్చుకోవాలని నేను చెప్తాను. ఎందుకంటే మీరు యాస్ ఎ ఫుల్ స్టాక్ డెవలపర్‌గా అప్లికేషన్స్ మీరు బిల్డ్ చేసే అప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటే అది వెబ్‌సైట్ ఇంటిగ్రేషన్ ఉంటుంది అండ్ బ్యాక్ ఎండ్‌లో డేటాతో ఇంటిగ్రేట్ కూడా అవ్వాల్సొస్తుంది. అలాంటప్పుడు మీరు ఫ్రంట్ ఎండ్ మీద వర్క్ చేస్తారు అండ్ బ్యాక్ ఎండ్ మీద కూడా వర్క్ చేస్తారు. సో, దీనికి సపోర్ట్ చేసే లైబ్రరీస్ ఆర్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేర్చుకోవాలి. ఓకే. ఇది ఫ్రెండ్స్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ యూజింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ జెన్‌ఏఐ కూడా ఫ్రంట్ ఎండ్ ఆర్ ఫుల్ స్టాక్ డెవలపర్‌కి కూడా కంపల్సరీ అని చెప్పుకోవచ్చు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.